ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 15 ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్. సో ఇది క్లాస్ నెంబర్ 15 అండి. 4 డిఫరెంట్ క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తాం అండ్ కంప్లీట్ సిలబస్ని కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాం. సో టుడే టాపిక్ వచ్చేసి క్లాక్స్ అండి, ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్. అండ్ ఈ వీడియోస్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్స్ నుంచి మనం ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే 1-2 మార్క్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లా ఎటువంటి టాపిక్ లైక్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియోస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ద్వారా మన క్లాక్స్ నుంచి అడిగే ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఇన్ ఈజీ వేలో చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దానికోసం వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. అన్ని మోడల్స్ని డిస్కస్ చేద్దాం. సో టుడే క్లాస్, సో క్లాక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, సో క్లాక్స్లో బేసిక్గా ఒకే ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా తోటి అన్ని రకాల ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనం. సో ఆ ఫార్ములా ఏంటంటే θ = 30h - 11/2 m అనే ఒక ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములా ద్వారా మనం క్లాక్స్లోని ప్రతి ప్రాబ్లం కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గమనించండి ఒకసారి, 30h అంటున్నాం, ఇక్కడ h అంటే హవర్స్ అండి, h అంటే హవర్స్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ m అంటే మినిట్స్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ ఇక్కడ θ అనేది 2 ముళ్ళుల మధ్య కోణం. లైక్ ఇప్పుడు క్లాక్ తీసుకున్నట్టు చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. సో ఆ 2 ముళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్య కోణానికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ అన్నిటిని ఈ ఫార్ములా ద్వారా మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ను మనం గమనించినప్పుడు, సో సపోజ్ ఇది పెద్ద ముళ్ళు అనుకుందాం, అంటే మినిట్స్ హ్యాండ్. అండ్ ఇది వచ్చేసి చిన్న ముళ్ళు అనుకుందాం, ఇది హవర్స్ హ్యాండ్ అనుకుందాం. సో ఇప్పుడు టైం ఈ వివరణ ప్రకారం 4 అవుతుందండి. సో ఇక్కడ ఈ θ అనేది ఎంత ఉండొచ్చు అనే క్వశ్చన్స్ పైన మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అప్పుడప్పుడు θ ఇచ్చేస్తాడు, సో ఏ టైంలో ఈ కోణం ఉంటుందని కూడా అడుగుతూ ఉంటాడు. సో డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఎవర్ ఈ ఒక్క వీడియో ఒక్క ఫార్ములాతో కూడా అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమయం 4:20 2 ముళ్ళ మధ్య, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళ మధ్య కోణం ఎంత? లేదా యాంగిల్ బిట్వీన్ మినిట్స్ అండ్ అవర్స్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈస్ 4:20 ఈజ్. సో సమయం 4:20 అవుతున్నప్పుడు 2 ముళ్ళ మధ్య కోణం అంటే θ = ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్కి ఒకటే ఫార్ములా అని చెప్పాను కదండి, θ = 30h - 11/2 m. సో ఇక్కడ మనం θ ఫైండ్ అవుట్ చేయాలి. θ = 30 × h. h అనేది ఇక్కడ మనకి ఇచ్చిన టైం అండి 4 - 11/2 m. 11/2 × m. m అంటే ఇక్కడ ఇచ్చిన నిమిషాలండి, విచ్ ఈస్ ఈక్వల్ టు 20 degrees. 20 30 × 4 120 - 110 θ = 10 degrees వస్తుందండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ θ = 10 degrees. సో 4:20 వాటి మధ్య కోణం అనేది 20 నిమిషాలు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజులో 2 ముళ్ళులు ఎన్నిసార్లు కలిసి ఉంటాయి? ఒక రోజులో 2 ముళ్ళులు ఎన్నిసార్లు కలిసి ఉంటాయి? హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సిడెన్స్ ఆఫ్ ఎ డే? సో 2 ముళ్ళులు ఒకసారి కలిసి ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock అయిందంటే మినిట్స్ అండ్ దానిపైన హవర్స్ అండ్, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మనకి 2 ముళ్ళులు ఒకసారి కలిసి ఉండడం, విచ్ మీన్స్ θ అనేది వాటి మధ్యలో 0. θ అనేది వాటి మధ్యలో 0. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక θ అనేది వాటి మధ్యలో 0 అనేది ఎగ్జిస్ట్ కావడానికి యాక్చువల్గా మనకి ఒక వాచ్లో 12 hours చూపిస్తుంది. ఈ 12 hoursలో 11 times కలిసి ఉంటాయండి. 11 times వాటి మధ్యలో θ = 0 రావడం జరుగుతుంది. అండ్ 11 to 1 మధ్యలో, సో ఇక్కడ మనకి 11 o'clock ఉంటుంది, ఇక్కడ 1 o'clock ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. సో వీటి మధ్యలో ఆఫ్టర్ 11 ఆఫ్టర్ 1 ఓన్లీ 1 time మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి 12 timesకి బదులు 11 times రావడం జరుగుతుంది. 11 times మాత్రమే రావడం జరుగుతుంది, 1 time మిస్ అవుతుంది. సో ఈ మిస్ అయిన 1 time కలిపేస్తే మనకి ఒక రోజులో అని ఇచ్చాడు. అక్కడ ఒక రోజులో అంటే ఇది 12 గంటలకు. సో ఒక రోజు అంటే 24 hoursలో 11 × 2 విచ్ మీన్స్ 44 times. 22 times. సో ఒక రోజులో మనకి 22 times అనేది 2 ముళ్ళులు కలిసి ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా 2 ముళ్ళుల మధ్య కోణం 90 degrees ఎన్నిసార్లు ఉండొచ్చు అని చెప్పి క్వశ్చన్ ఉంటుందండి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇది θ = 0 అనేది 22 times ఉంటుంది. ఇప్పుడు θ = 90 degrees అనేది. సో ఈ ఛాన్స్ వచ్చేసి 12 hoursలో మనకి
22 టైమ్స్ ఉంటుంది. సో క్లియర్లీ 24 అవర్స్లో 44 టైమ్స్ ఉంటుంది. సో టీటా అనేది 90 డిగ్రీస్ అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 44 టైమ్స్ ఎగ్జిస్ట్ అనమాట. 44 టైమ్స్ ఎగ్జిస్ట్. సో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ టీటా ఈక్వల్ 0, నెక్స్ట్ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో టీటా ఈక్వల్ 0 అంటే 22 టైమ్స్ టీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్, 22 టైమ్స్ టీటా ఈక్వల్ టు 90 degrees which is equal to 44 times, and theta equal to 180 degrees which is equal to 22 అండి. 180 టైమ్స్ కూడా 22 ఉండడం జరుగుతుంది. అంటే 0 is nothing but 180 కాబట్టి ఇది కూడా మళ్ళీ మనకి 22 టైమ్స్. అంటే 180 డిగ్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:30 ఆ 12:30 అంటే ఈ టీటా అనేది 180 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేసులో కూడా మనకి మళ్ళీ 22 టైమ్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమయంలో 9 మరియు 10 గంటల మధ్య రెండు ముళ్ళు కలిసి ఉంటాయి? ఎట్ వాట్ టైమ్ విల్ బి between 9 and 10 o'clock will be hands of a watch be together. సో కలిసి ఉండడం టుగెదర్ అంటే టీటా ఈక్వల్ టు 0, టీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనమాట. సో ఇంతకుముందు క్వశ్చన్ లేకనే మనకి టీటా ఈక్వల్ టు 30h - 11/2 m. సో ఏ టైంలో కలిసి ఉంటాయని అడుగుతుండు. సో టీటా అంటే మనకి ఇక్కడ 0 ఇస్తున్నట్టు 0 ఈక్వల్ టు 30 × h. హెచ్ అనేది ఏం తీసుకోవాలి? ఇక్కడ రెండు ఉన్నాయండి, 9 మరియు 10 గంటలు. 9 మరియు 10 గంటలు ఏ టైం తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే 9 గంటల తర్వాతనే, 10 గంటల తర్వాత కాదు మనకు అడిగేది. సో మనకు వచ్చే ఆన్సర్ అనేది 9 గంటల 10 నిమిషాల, 15 నిమిషాల, 20 నిమిషాలు ఎంత వస్తుందో చూద్దాం. సో అనేది 9 గంటల పైన కాబట్టి మనం 9 తీసుకోవాలి. అంటే ఈ రెండింటిలో చిన్న వాల్యూ తీసుకుంటాం. h ఈక్వల్ టు 9 and 11/2 m. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది m వాల్యూ అండి. సో 0 ఇది 30 × 9 270, ఇట్ వస్తే -270 విచ్ ఇస్ ఈక్వల్ టు 11/2 m. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. 2 × 270, 2 × 270 540 ఈక్వల్ టు 11 m. అప్పుడు m ఈక్వల్ టు 540/11. 11 1 = 11 4 = 44, 10 మిగులుతుంది 110, 11 9 = 99, మళ్ళీ 11 10 మిగులుతుంది. ఓకే 10 100 వస్తుంది. 11 9 = 99, 1/11. సో m ఈక్వల్ టు 99 1/11 వచ్చింది. సో ఇది నిమిషాలండి. సో ఎప్పుడు అంటే టైం అనేది 9 గంటల 49 1/11 నిమిషాల సమయంలో ఆ రెండు ముళ్ళు కూడా టీటా అనేది 0 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మినిట్స్ వచ్చిన తర్వాత టైంని అవర్స్తో హ్యాండ్ చేసి కలిపి చెప్పాలి. సో అవర్తో టైమ్స్ కలిపి చెప్పాలంటే 9 గంటల 49 1/11 నిమిషాలప్పుడు వాటి మధ్యలో కోణం అనేది 0 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8 గంటల 40 నిమిషాల యొక్క ప్రతిబింబ సమయం ఎంత? సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 840? మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మిర్రర్ టైమ్ ఆఫ్ 840. సో అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే టైంలో 840 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 840 రిఫ్లెక్టివ్ ఇట్లా ఉంటుందండి. సో దీన్ని మనం ఒక మిర్రర్ పెట్టేసి చూస్తే టైం ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అనేది 3 o'clock అయింది అనుకుందాం. మిర్రర్లో చూసినప్పుడు మనకి ఏ విధంగా కనబడుతుంది? ఈ విధంగా కనబడుతుంది. అంటే అప్పుడు మనకి 9 o'clock రిఫ్లెక్ట్ చేస్తుంది. 3 o'clock మిర్రర్లో చూస్తే 9 o'clock రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఫిక్స్డ్ టైం అంటే చెప్పడం ఈజీ. సో 3కి మిర్రర్ ఇమేజ్ 9 అని చెప్పచ్చు. కానీ ఒక టైం డిఫరెంట్గా ఇచ్చేసి 840 845 డిఫరెంట్ మన ఇష్టం ఉన్న టైం వాడు ఇస్తున్నాడు. సో అటువంటి వాటికి ఏ విధంగా చేయాలి? సో క్వశ్చన్ ఏ విధంగా అడిగిందో మనం సింపుల్గా చేయాలంటే ఇటువంటి క్వశ్చన్స్ని. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడుగుతుంది కాబట్టి టోటల్ టైం 12 hours అండి, 12 hours. సో 12 hours మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఇచ్చిన టైం తీసేయండి, 840 తీసేసేయండి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే 100 తీసుకుంటాం, కానీ ఇక్కడ టైం కాబట్టి 60 minutes కన్సిడర్ చేస్తాం. సో 60 minutes కన్సిడర్ చేస్తే ఇక్కడ 20 minutes ఉంటుంది, 1 క్యారీ ఫార్వర్డ్. సో రిమైనింగ్ 11 - 3 అంటే 3. సో ఆన్సర్ ఈస్ 3 hours 20 minutes. సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ అంటే ఇది. మళ్ళీ రెండు యాడ్ చేస్తే మనకి 12 o'clock రావాలి. సో మిర్రర్ ఇమేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తామండి. మనం సింపుల్గా 12 hours తీసుకుంటాం, అందులో నుంచి మైనస్ చేస్తాం. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఇచ్చిన టైంలోకి మనకి 12 hours ఇచ్చిన టైం తీసేస్తే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాలండి. వాచ్ పరంగా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంతవరకు ఒక క్వశ్చన్ చూసినాం, ఏంటది? టీటా అనేది 0 degrees ఎన్నిసార్లు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, టీటా అనేది 0 degrees అనేది 1 dayలో 22 times ఉంటుంది. టీటా ఈక్వల్ టు 180 degrees కూడా 1 dayలో 22 times ఉంటుంది. టీటా ఈక్వల్ టు 90 degrees అనేది 1 dayలో 44 times ఉంటుంది. ఇది ఒక టైప్ క్వశ్చన్స్, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. తర్వాత మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్. మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? 12 hours
మనకి ఇచ్చిన టైం 8:40 అయితే దాన్ని తీసేస్తాం. డిడక్షన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందో ఈ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకటి. అండ్ తర్వాత θ ఈక్వల్ టు 30h - 11/2 m అనే ఫార్ములా బేస్ చేసుకుని అయితే θ అడగచ్చు, లేకపోతే మినిట్స్ అడగచ్చు. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ క్వశ్చన్స్. వీటి తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇంకా డైరెక్ట్గా ఉంటాయి. ఏ విధంగా అంటే ఒక టైం తీసుకుంటే ఇందులో గంటల ముళ్ళు అంటే అవర్ సైడ్ గురించి మాట్లాడదాం. అవర్ సైడ్ అనేది ఒక గంటలో ఎంత మూవ్ అవుతుంది అండ్ ఒక నిమిషంలో ఎంత మూవ్ అవుతుంది. గంటల ముళ్ళు అవర్ సైడ్ అనేది ఒక గంటలో ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది. మొత్తం ఒక గంట అంటే 12 గంటలు ఉంటాయి. టోటల్ 360/12 విచ్ మీన్స్ 12 1 12 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అంటే ఒక గంటలో ఈ θ అనేది 30 డిగ్రీస్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నిమిషంలో సో ఒక గంటలో 30 డిగ్రీస్, ఒక నిమిషానికి 60, ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి 1/2 డిగ్రీస్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. సో ఒక గంటలో గంటల ముళ్ళు 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ఒక నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. అండ్ నిమిషాల ముళ్ళు గురించి మాట్లాడినప్పుడు మినిట్ హ్యాండ్ అనేది ఒక నిమిషంలో 360 మొత్తం గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అంటే ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు అనేది 6 డిగ్రీలు మూవ్ అవుతుంది. అంటే ఒక నిమిషాల ముళ్ళు గురించి తీసుకుంటే పెద్ద ముళ్ళు అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది, 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో ఒక నిమిషానికి 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒక నిమిషంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య భేదం అంటే ఇదేమో 6 డిగ్రీస్, అదేమో 1/2 డిగ్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు 5.5 డిగ్రీస్ అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ కంప్లీట్ ఫార్మేట్ అండి. క్లాక్స్లో ఇంతకంటే అడగడానికి వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఐదర్ θ పైన అడుగుతాడు. θ 0 డిగ్రీస్ ఉంటే ఎట్లా ఉంటుంది, 180 డిగ్రీస్ ఎట్లా ఉంటుంది, 90 డిగ్రీస్ ఎలా ఉంటుంది, లేదా మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్. సో 12 hours సెకండ్ తీసేస్తే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. లేదా θ పైన అడగచ్చు, m వాల్యూ పైన అడగచ్చు. అంటే మధ్య కోణం ఎంత, లేదా ఏ సమయంలో. మధ్య కోణం అంటే θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 30h - 11/2 m ఫార్ములా. లేదా ఏ సమయంలో అంటే θ ఇచ్చేస్తాడు. అవర్స్ని అంటే మేము 8 9 మధ్య అంటే 8 తీసుకుంటాం, 4 5 మధ్యలో అంటే 4 తీసుకుంటాం. సో ఆ విధంగా h తీసుకొని m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది సెకండ్ 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక గంటల ముళ్ళు 30 డిగ్రీస్ పోతుంది, ఒక గంటలో నిమిషాల ముళ్ళు 1/2 డిగ్రీ పోతుంది, ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు పోతుంది. సో వాటి మధ్య భేదం ఎంత, ఒక నిమిషంలో 5.5 డిగ్రీస్. సో ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఇంతకుమించి వేరే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఒక్క వీడియోతోటి మీరు క్లాక్ అనే టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ మోర్ వీడియోస్ కోసం మా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు అర్థమెటిక్స్లో కానీ, పీడిఎంఎస్లో కానీ, రీజనింగ్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and all the best for your competitive exams.